ముస్తఫా వాదనలోనూ లోటుంది, వైసీపీ వాదనలోనూ లోటుంది. మేము ఒక వ్యాపారికి డబ్బులు ఇచ్చాం, ఆ డబ్బులు ఇచ్చిన దానికి గాను మాకు పొగాకు ఇవ్వాలి, కానీ అతను వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నాడు. అది వ్యాపార పని. అప్పుడు నీకు ఒకవేళ అవతల అతను మోసం చేశాడు, ఒక పొగాకు అమ్ముతాన్ని ఆ పొగాకు అమ్మలేదు, డబ్బులు వెనక్కి తీసుకోవాలి. లేదా దాని మీద మోసం చేశాడు, దానివల్ల అతను వేరే వాళ్ళ దగ్గర కొనడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నాడు, ఆ డబ్బులు మాకు ఇవ్వాలని సివిల్ సూట్లు వేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళ కొడుకు మైనర్, ఇంకా ఫోక్సో కేసు పెట్టలేదు వీళ్ళు, మైనర్ అయినటువంటి అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. అదేమంటే ఈలోపు పేపర్లోటి ఇదే మన సోషల్ మీడియాలో వైరల్ అయ్యి బ్రేకింగ్లు వచ్చేటప్పటికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ సరుకుని వాళ్ళ అబ్బాయిని కాకాని పోలీసులకు అప్పచెప్పారు. ఎందుకు? కేసు అవుతుందని. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేసినందుకు, అబ్బాయిని కాపాడడానికి, తన కొడుకును కాపాడినందుకు ముస్తఫా మీద కేసు ఉంటుంది. బట్ కేసు నిలవదు. ఎందుకంటే ముస్తఫా ప్రత్యక్షంగా కాదు, వాళ్ళ అబ్బాయి ప్రత్యక్షంగా తప్పు చేశాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని కాపాడతా ముస్తఫా కూడా పరారీలో ఉన్నాడు అన్నటువంటిది మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది.